వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో చూస్తున్నాం బీజేపీ ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. ప్రచారంలో భాగంగా ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి ప్రచారం కూడా సాగిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సరే, ఎట్లా ఉంది ప్రచారం? మీరు కూడా చూస్తున్నారు కదా, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు జూబ్లీస్కి ఏం చేయలేదు, తెలంగాణ కూడా ఏం చేయకుండా పూర్తిగా కుటుంబానికే చేసుకున్నది. పూర్తిగా అవినీతి కుంభకోణాలు, కుటుంబ పాలన, అధర్మ పాలన చేయడం జరిగింది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఏ రకంగా ఇచ్చినటువంటి ఒక బస్సు తప్ప ఏ హామీ అమలు చేయలేదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి పేదవాడికి మేము గత 5 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తా ఉన్నాం. ప్రతి బస్తీలో బస్తీ దవాఖాన పెట్టాం, జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం, రైల్వేలు అభివృద్ధి చేశాం, పొదుపు సంఘాలకు లోన్లు ఇస్తా ఉన్నాం. అందరి పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు లోన్లు ఇస్తా ఉన్నాం. బస్తీ దవాఖానలు పెట్టి పేద ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులో తీసుకొచ్చాము. ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ కానీ, యూనిఫామ్ కానీ, లేక ఈరోజు అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మరి 6 గ్యారెంటీలు, 400 సబ్ గ్యారెంటీల పేరు మీద ఒకటి మహిళలకు ఇచ్చారు, యువకులకు ఇచ్చారు హామీలు, నిరుద్యోగులకు ఇచ్చారు, విద్యార్థులకు ఇచ్చారు, రైతులకు ఇచ్చారు, దళితులకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా పూర్తిగా చేతులెత్తేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే ముందు ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం ఏమీ హామీ ఇచ్చారు, ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ పూర్తిగా మీరు కూడా చూశారు, మొత్తం డ్రైనేజీలు నడుచుకుంటూ వచ్చాము. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటు అడిగే ముందు జూబ్లీహిల్స్లో ఈ రోడ్లకు కారణం ఎవరు, ఈ మొత్తం నడవలేనటువంటి పరిస్థితిలో దుర్మార్గంగా రోడ్లు ఉన్నాయి, నరకం అనుభవిస్తూ ఉన్నారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంటుంది, వరదలై పారుతుంటుంది 364 డేస్. అదే కాకుండా ఈరోజు ఇక్కడ వీధి లైట్లు వెలగవు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో మరి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయాల్సిన అవసరం ఉంది, బీజేపీని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మనం చూస్తుంటే కూడా క్యాండిడేట్ కి సంబంధించి నవీన్ యాదవ్ నేను ఇక్కడ లోకల్, మిగతా వాళ్ళు ఎవరు వచ్చిన ప్రచారానికి వాళ్ళందరూ నాన్ లోకల్ అనే విషయాన్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనిపైన ఆయన కూడా లోకల్ కాదు, మజ్లిస్ పార్టీ నుంచి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన. సో నిన్న చేవేళ హైవే పైన యాక్సిడెంట్ దురదృష్టకరం. ఆ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మనం అందరం కూడా ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాలి, ప్రజలను చైతన్యం చేయాలి, డ్రైవర్లు కూడా అవేర్నెస్ తీసుకురావాలి, డ్రైవర్లు కూడా స్ట్రెస్ కాకుండా చూడాలి. ఈ మధ్యలో ప్రమాదాలు పెరుగుతున్నాయి, ప్రజలు ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైనే ఉన్నది. ఇది ఎవరో ఒకరు దోషి కాదు, కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నంలో జాతీయ రహదారులు కానీ, చిన్న చిన్న రోడ్లు కానీ ప్రమాదాలు ఎంత తగ్గితే అంత తగ్గించేటువంటి ప్రయత్నం, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. సో ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్డు కేవలం బీఆర్ఎస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇప్పటి వరకు ఎటువంటి కూడా వర్క్ జరగలేదు అనేది కూడా నిన్న విమర్శలు వినిపించింది. వీళ్ళు ఏం చేస్తారు, 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేయలేదు, బీఆర్ఎస్ అందుకే ప్రజలు ఫామ్ హౌస్కు పంపించారు. మరి కాంగ్రెస్ కూడా అదే పని చేసింది కదా. కాబట్టి 2 పార్టీలు కూడా తోడు దొంగల పార్టీలు. ఈ 2 పార్టీలు కూడా మాటలు కోటలు దాటుతాయి, పనులు మరి గడప దాటదు. అటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్ళే రోడ్డు కానీ, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు కానీ, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రోడ్డు కానీ, హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళే రోడ్డు కానీ అద్భుతంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేస్తా ఉన్నాం. సుమారు ఇప్పుడు ఇంకొక 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పటికే 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్ల మీదనే. కేంద్ర ప్రభుత్వం కేంద్రం వేసినటువంటి రోడ్డు ఎట్లా ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి రోడ్లు ఎట్లా ఉంటాయి, ఒక్కసారి ఎవరైనా మీరు కూడా పరిశోధన చేయాల్సిందే కోరుతాను. అద్భుతంగా రోడ్లు వేస్తూ ఉంటే నాసి రకమైనటువంటి రోడ్లు, ప్రమాదాలు జరిగే రోడ్లు రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను అందరూ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తిరుగుతున్నా, అట్లేం లేదు, అందరం తిరుగుతున్నాం, అన్ని పార్టీలు కూడా అట్లే తిరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. సో ఇదనమాట, మొత్తానికైతే విజయం సాధిస్తామనే ధీమా అయితే బీజేపీ వ్యక్తం చేస్తుంది. అయితే కంప్లీట్ గా ఉండే కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లలో కూడా అన్ని పార్టీలు పోటాపోటీగా కూడా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఎందుకంటే కేవలం ఇంకొక వారం మాత్రమే ఎన్నికలకు సమయం. సో కేవలం 10th వరకు మాత్రమే అనుమతి ఉంటది. కాబట్టి ఏ డివిజన్లో, ఏ గల్లీ, ఏ బస్తీ, ఏ కాలనీ చూసినా ఇదే ప్రచార రథాలు, పార్టీల అగ్రనేతలందరూ కూడా ఇలా గ్రౌండ్ లో కనిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది.